తెలంగాణ ఛత్తీస్గఢ్ మార్గాల మధ్య మార్గం సుగమమైంది. అయితే మరోసారి తుపాకుల మోత బాంబు పేలులతో దద్దరిల్లిపోతుంది. మావోయిస్టు అగ్రనేతలే లక్ష్యంగా భద్రతా బలగాలు చేపట్టిన భారీ సెర్చ్ ఆపరేషన్ ప్రస్తుతం ఉత్కంఠ రేపుతుంది. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతమైన కర్రెగుట్ట అడవుల్లో బలగాలు మావోయిస్టుల మధ్య గెరిల్లా తరహా పోరు కొనసాగుతుంది. మావోయిస్టులు నిర్మించుకున్న రహస్య బంకలను కోబ్రా దళాలు గుర్తించి తాజాగా నేలమట్టం చేశాయి. జల్లా, తడపాల, డోలి అటవీ ప్రాంతాలను జోరుగా కోబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ క్రమంలో బలగాలను టార్గెట్ చేస్తూ మావోయిస్టులు అమర్చిన పలు మందు పాత్రలను బాంబు డిస్పోజల్ స్క్వాడ్ చాకచక్యంగా నిర్వీర్యం చేస్తున్నారు. కర్రెగుట్ట ప్రాంతంలోని భారీగా పేలుల శబ్దాలు వినిపిస్తుండటంతో స్థానిక గిరిజన గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఇక అడవుల్లో అంగుళాన్ని భద్రతా దళాలు కంటి మీద కునుకు లేకుండా సోదా చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక డ్రోన్ల సాయంతో మావోయిస్టుల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. సరిహద్దు దాటి చొరబండకుండా అటు ఛత్తీస్గఢ్ పోలీసులు, ఇటు తెలంగాణ గ్రేహౌండ్స్ దళాలు సమన్వయంతో జాయింట్ కోబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. మిగిలిన అన్ని అగ్రనేతలను కూడా చిక్కితే మావోయిస్టుల సాయుధ పోరాటానికి ఎండ్ కార్డు పడుతుందని భద్రతా వర్గాలు భావిస్తున్నాయి. ఇక మావోయిస్టు పార్టీ తెలంగాణ స్టేట్ కమిటీ సెక్రటరీ బడే చొక్కారావు ఆలియాస్ దామోదర్ జాడ కోసం కర్రెగుట్ట ప్రాంతంలో భద్రతా బలగాలు జల్లెడబడుతున్నాయి. ఇక జార్ఖండ్లోని అత్యంత ప్రమాదకరమైన షరందా అటవీ ప్రాంతంలో మిసిర్ బేస్రా కోసం కోబ్రా దళాలు గాలిస్తున్నాయి.